కరణీయ సంఖ్యల గుణకారం. మనం ఇంతకు ముందు చేసిన వీడియోలో అకరణీయ సంఖ్యల వల్లే కరణీయ సంఖ్యలు కూడా సంఖ్యారేఖపై ఉంటాయని తెలుసుకున్నాం. అంతేకాక కరణీయ సంఖ్యలు సంకలన వ్యవకలనాల గురించి కూడా నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం కరణీయ సంఖ్యల గుణకారం గురించి నేర్చుకుందాం. √2 అంటే 2⁻1/2 అని రాయొచ్చు. అంటే 2 భూమి మరియు 1/2 ఘాతాంకం అవుతుంది. అదేవిధంగా √3 అంటే 3⁻1/2. మరి √2 × √3 యొక్క విలువ ఎంత? 2⁻1/2 × 3⁻1/2 అవుతుంది. కానీ a⁴m + b⁴m ab⁴m అని మనకి తెలుసు. అంటే భూములు వేరువేరుగా ఉండి ఘాతాంకాలు సమానమైతే మనం 2 భూములు గుణించి బ్రాకెట్ పెట్టి వాటి ఘాతాంకం రాయాలి. కాబట్టి ఇక్కడ a = 2, b = 3 మరియు m = 1/2. ఇప్పుడు √2 × √3 √2 × 3 అంటే √6 అవుతుంది. ఎందుకంటే ఘాతాంకం 1/2 అంటే అది వర్గమూలానికి సమానం. మరో ఉదాహరణ తీసుకుందాం. 3 × 3 + √3ను సూక్ష్మీకరించాం. a × b + c = ab + ac అని మనకు తెలుసు. అంటే ఒక సమాసాన్ని ఒక సంఖ్యచే గుణించడం అంటే అందులోని ప్రతి పదాన్ని ఆ సంఖ్యచే గుణించాలి అని అర్థం. ఇక్కడ a = 3, b = 3 మరియు c = √3. మొదటిగా మనం 3ను 3 చే ఆ తర్వాత √3ను 3 చే గుణించి ఆ రెండు లబ్ధాలు కూడాలి. అంటే 3 × 3 + 3 × √3 9 + 3 √3 అవుతుంది. దీన్ని ఇంతకంటే మనం సూక్ష్మీకరించలేం. ఇప్పుడు మరో ఉదాహరణ తీసుకుందాం. 3 - √3 × 3 + √3 దీన్ని సూక్ష్మీకరిద్దాం. ఇక్కడ కూడా a × b + c = ab + ac అనే సూత్రాన్ని ఉపయోగించండి. కానీ 3 - √3ని ఏగా తీసుకోండి. మొదట 3 - √3ని 3తో గుణించి ఆ తర్వాత 3 - √3ని √3తో గుణించాలి. తర్వాత రెండు లబ్ధాలు కలపాలి. అది 3 × 3 - √3 + √3 × 3 - √3 అవుతుంది. ప్రతి పదాన్ని ఆ సంఖ్యచే గుణిస్తే ఎడమ భాగం 3 × 3 - 3 × √3 అంటే 9 - 3 × √3 అవుతుంది. అదేవిధంగా కుడి భాగం 3 × √3 - √3 × √3 3 × √3 - 3 అవుతుంది. ఇక్కడ 3 √3 - 3 √3లు x - x లాగా కొట్టివేయబడతాయి. కాబట్టి అది 9 - 3 అవుతుంది. కాబట్టి 9 - 3 = 6 అవుతుంది. దీన్ని మనం మరో విధంగా కూడా చేయొచ్చు. చూడండి. a + b × a - b = a² - b² అనే బీజగణిత సర్వ సమీకరణాన్ని గుర్తు తెచ్చుకోండి. ఈ సందర్భంలో 3ని a గాను √3ను b గాను తీసుకోండి. అంటే ఇది a + b × a - b రూపంలో ఉంది కనుక దీని విలువ ఏమవుతుంది? 3² - √3² అంటే √3² అంటే √3 × √3 అంటే √9. 9 యొక్క వర్గమూలం 3 అంటే 9 - 3 = 6 అవుతుంది. మరి తర్వాత క్లాస్లో ఇంకా బోల్డ్ అనే విషయాలు నేర్చుకుందాం. అంతవరకు సెలవా మరి.